రాజీవ్ నగర్ గ్రామ పరిసరాల్లో అడవిలోకి పశువులు వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు తవ్విన భారీ గుంతలు స్థానిక పశువుల కాపరులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై సమాచారం అందుకున్న వెంటనే మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శివరాం కిషోర్ నాయక్ స్పందించి ఫారెస్ట్ అధికారులతో అత్యవసరంగా చర్చలు జరిపారు. గ్రామస్తులు పశువుల కాపరులు మాట్లాడుతూ గుంతల కారణంగా పశువులు అడవిలోకి వెళ్లలేక మేత దొరకడం లేదని, దీంతో పశువుల పోషణతో పాటు తమ జీవనోపాధి కూడా సంక్షోభంలో పడిందని సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సర్పంచ్ శివరాం కిషోర్ నాయక్ మాట్లాడుతూ అడవుల సంరక్షణ అత్యంత అవసరమే అయినప్పటికీ తరతరాలుగా అడవిపైనే ఆధారపడి జీవిస్తున్న రైతులు, పశువుల కాపరులు సమస్యలను కూడా ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. పశువుల మేతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అడవి సంరక్షణకు భంగం కలగని విధంగా ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. గుడ్లు పోవడానికన్నా ఇప్పుడు మొక్కలు ఇప్పుడు మేము అడిగింది మీకు తెలియదు కాదు, కాకపోతే మీరు ఒక అధికార పని మీద వచ్చినప్పుడు మీరు మమ్మల్ని విభేదించడం మీకు తప్పదు. కానీ అక్కడ న్యాయం మా వైపు ఉందని కూడా మీకు తెలుసు. ఇవాళ ఊరుంది, ఊరు అన్నాక ఏమేమి ఉంటాయన్నా రైతు ఉంటాడు, వ్యాపారి ఉంటాడు, ఉద్యోగస్తుడు ఉంటాడు. రైతు అన్నాక పాడి పరిశ్రమ కూడా ఉంటుంది. ఆ పాడి పరిశ్రమకి వచ్చిన జీవులు మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, బర్రెలు కావచ్చు, ఆడికి పోవాలి, మేత అడవికి పోవాలి. అడవికి పోవాలంటే అడవి దారి మూసేసే హక్కు ఫారెస్ట్ వాళ్ళకి ఎవరిచ్చారు? ఒకటి. రెండు, శవాల దుబ్బ అన్నారు. ఇప్పుడు సారపాకకి ఇంత పెద్ద విశాలమైన భూభాగం ఉంది. మేము సస్తే కాల్చడానికి ఒక శ్మశాన వాటికి కూడా ఎందుకు చేయలేదు? ఎన్ని సంవత్సరాలు ఇది చేయలేదు కాబట్టి ఇటు పోతున్నారు. అది ఓకేనా? ఒకటి. రెండు, మూడు, మా ఊళ్ళు కట్టెలు కొట్టుకుపోతున్నారు అన్నారు. మరి మీరేం చేస్తున్నారు? మేము తిరిగి ఇప్పుడు ఇది ఈ ఫోటో ఒక్కడ కాదు, మిమ్మల్ని కాదు, మీ డిపార్ట్మెంట్ అంటున్నా, మీ పై అధికారులను అంటున్నా. ఏం ఫోటో ఇది? అదే కట్టెలు ఎవరు తీసుకెళ్తున్నారు? రైతులు. అది మామూలుగా అమ్ముకోవడానికి హోటల్లో, డాబాలలో తీసుకెళ్తున్నారు. ఎవరు తీసుకెళ్తున్నారు? మీ ఫారెస్ట్ పై అధికారులకి డబ్బులు ఇవ్వకుండానే తీసుకెళ్తున్నారు. అది సరే, ఆ విషయం అయితే నేను చెప్తున్నా. తీసుకెళ్లేదేమో వాళ్ళ హయాంలో. ఒక చెట్టు కొడతారు, కొద్దిగా ఎండిన దాకా చూస్తారు, కొట్టుకుంటారు, ఆటోలో వేసుకుపోతారు, ఇంత అంటే ఇస్తారు. సరే, అధికారులని వాళ్ళకి పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, నేను వాళ్ళని అన్నాను. కాకపోతే ఏంటంటే ఇది 1952 నుంచి 262 సర్వే నెంబర్ చెప్తే ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ అనేది లేదు. కానీ 507 ఎకరాలు ఐటీసీకి ఎలినేట్ చేస్తే 1975లో ఆ రోజున్న ప్రభుత్వము అక్కడ జలగ వెంగళరావు గారు అక్కడ స్థలం ఇస్తే ఆ స్థలం లేక ఫారెస్ట్ స్థలాన్ని వాళ్ళు కలుపుకున్నారు. ఈ స్థలాన్ని ఫారెస్ట్ స్థలం అన్నారు. మరి మాకు తెలివి లేదుగా అప్పుడంతా. ఇప్పుడు ఇంత అధికారులకు ఉన్న తెలివి మాకు లేదు కదా. 30 సంవత్సరాల నుంచి నడుస్తున్న నక్షబాటని ట్రెంచ్ కొట్టి ఇది పశువులు రావద్దంటే ఏ చట్టం చెప్తుంది? రైతులను బతకొద్దు, పరిశ్రమను బతికించవద్దు, అడవులకి జంతువులు రావద్దని చెప్పేసి ఏ చట్టం చెప్తుంది? ఏ చట్టాన్ని చెప్తుందని చెప్పేసి అధికారాన్ని, ఒక చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని కనీసం గ్రామ పంచాయతీ ప్రజలు ఇంతమంది ఎఫెక్టెడ్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? దీనికి 3 రెట్లు ఉన్నారు. ఇన్ని కుటుంబాలకు 100కు పైన పశువులని వాళ్ళకి మేత లేక గ్రాసం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం సర్పంచ్ మాట చెప్పే తెలివి లేదా? ఇది గుంటలు తీస్తే తెలివి ఉంది, ప్రజలకు ఇబ్బంది పెట్టే తెలివి ఉంది, కానీ ఏ రకంగా చేస్తే బాగుంటుందో అని చెప్పేసి సంప్రదించే తెలివి లేదా? ఇప్పుడు గతం నుంచి కూడా ఇప్పుడు ట్రెంచ్ తీసే ఉంది, గతంలో కూడా తీసుంది. కరెక్ట్, తీసిందే. అక్కడక్కడ గండ్లు పడి మామూలుగా అనేది ఆ గండ్ల నుంచి కొంచెం నేనేమంటాను, అయ్యాలు నేను లేను, అయ్యాల ట్రెంచ్ కొట్టినప్పుడు నేను లేను. అయ్యాలు నేను ఉంటే నేను ట్రెంచే కొట్టిపోదు, మీ ఎఫ్సిసి ఏదైతే ఉందో ఫారెస్ట్ క్లియర్ కవరు, అది నేను మాట్లాడదు, నేను చేదు, నేను కొట్లాడదు. అయ్యాలు నేను లేను, ఇవాళ నేను ఉన్నా. ఇంకోటి, మీరు ఉన్న ట్రెంచ్ కాకుండా ఇంకా డెప్త్ కొట్టారు. దేనికి? ఇట్లా పోతే మనుషులు శవాలను ఎత్తకపోరా? ఈ ట్రెంచ్ కొడితే ఇదేమన్నా చైనా గోడనా? ఇప్పుడు ఇటు నుంచి ఇప్పుడు అంత గ్రోత్ అంటే మామూలుగా అక్కడ దారి బాగా పెట్టేసి తిరుగుతున్నారు, శవాలు తీసుకెళ్తున్నారు. శవాలు ఏమి తీసుకెళ్ళారు? నేను చెప్తా, మా ప్రజలతో నేను మాట్లాడతా. మాకు శ్మశానం ఇయ్యండి, ఇంత గత ప్రభుత్వాలు చేసిన తప్పు తప్పితే అది మా తప్పు కాదు. మేము బ్రహ్మాండమైన శ్మశాన వాటికను మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. మాకు కొద్దిగా టైం ఇవ్వండి.
మేము బర్రెలు పోయేమన్నా జేసీబీ వచ్చి దగ్గరుండి మీరే పూర్తించండి. రేంజర్ గారితో మాట్లాడినా చిన్న చిన్న మొక్కలు వేసామన్నారు. ఎక్కడ వేసారండి? చిన్న చిన్న మొక్కలు వేసాము. కృష్ణ గారు మీరు గత 20 సంవత్సరాల నుంచి ఇటు తిరుగుతున్నారు. 1,00,000 మొక్కలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ములాఖాత్ అయ్యి అనుసంధానం చేసుకొని 1,00,000 మొక్కలు మేము నాటిస్తున్నాం. పంచాయతీ వాళ్ళం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫారెస్ట్